హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్వీట్ ఖాజా చేస్తున్నాను అండి. స్వీట్ ఖాజా ఒక కప్పు గోధుమ పిండి. ఇది సూపర్ గోల్డ్ అంటారు, వైట్ ఉంటుంది. దీంట్లో మైదా కూడా కలిసి ఉంటుంది. సూపర్ గోల్డ్ వీట్ పౌడర్. ఇది గోధుమ పిండి ఒక బౌల్. కొంచెం తక్కువ చక్కెర తీసుకున్నాను. అది ఈ పిండిలో కలిపేందుకు ఆయిల్ కొంచెం తక్కువ, ఈ బౌల్. ఇంకా ప్రాసెస్ చేద్దాము. ఇంకా ప్రాసెస్ పోదామండి. ఇది గోధుమ పిండి, పించు ఉప్పు వేస్తున్నాను అండి. ఆయిల్తోనే చేస్తున్నాను నేను. చూడండి, ఇట్లా ఈ పిండి ఇట్లా ముద్దగా రావాలి. ముద్దగా. ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం నీళ్లు, ఒకేసారి ఎక్కువ వేసేయకూడదు. కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ చపాతి పిండిలా కొంచెం టైట్గా కలుపుకోవాలి. చూడండి, ఇట్లా ముద్దగా చపాతి పిండిలాగా కొంచెం టైట్గా ఉండాలి. ఇట్లా వచ్చినప్పుడు ఇట్లా చేసుకొని ఒక 15 minutes రెస్ట్కి పెడదాం. రెస్ట్ 15 minutes రెస్ట్కి పెడదాం. ఇప్పుడు ఈ ఆయిల్ ఉందండి ఇంత, దీనికి కొంచెం పిండి కలుపుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా నెయ్యిలాగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు చక్కెర పాకం పట్టుకోవాలండి. దీంట్లో కొద్దిగా ఇలాచి కూడా వేస్తున్నానండి. ఇలాగండి, తీగ పాకం రావాలి కొంచెం, అంతే. ముదిరి పాకం రాకూడదు. అది కాదు హాతమేరా, తీగ పాకం. ముద్ద బాగా నానింది, రెస్ట్ తీసుకొని బాగా అయిపోయింది. దీన్ని చపాతీ పిండి మాదిరిగా చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకోవాలండి. మిరపకాయ బెకర ఇట్లా పూరీలాగా చేసుకోవాలండి. కొంచెం పిండి వేసుకుంటూ ఎంత పల్చాకైతే అంత పల్చాక చేసుకోవాలి. ఇలా రోల్ చేయాలండి. రోల్ చేసేప్పుడు ఇట్లా గట్టిగా టైట్గా ఉండాలి. ఇక్కడంతా బాగా ఫ్లాట్ చేసుకోవాలి, కొంచెం లోపల గాలి ఉండుకోకుండా. ఇట్లా ఈక్వల్గా ఇట్లా సైడ్లకు కట్ చేసేసేలా ఈక్వల్గా చేసుకొని మనము 1/2 ఇంచ్ అంతా ఊరికే ఇట్లా వత్తుకోవాలి, అంతే. ఇట్లా
అంతే. లో మీడియంలో పెట్టుకోవాలండి, అంత ఎక్కువ వేడి కాకూడదు. ఇట్లా పొరలు రావాలా. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మెల్లగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇట్లా గోల్డెన్ బ్రౌన్లో వచ్చేంత వరకు తీసుకోవాలండి. ఇది పాకంలో వేసేసేయాలి.